విద్యార్థులకు మంచి చేస్తుంటే విషప్రచారం చేస్తున్నారని, విద్యార్థులకు చెడు చేస్తున్నామంటూ తప్పుడు రాతలు రాశారంటూ ఎల్లో మీడియాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. గిట్టని వాళ్లు జగన్ దుబారా చేస్తున్నాడంటూ మాట్లాడుతున్నారని అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా పేదలకు ఈ స్థాయిలో ఖర్చు చేయలేదని, ఖర్చు చేసే ప్రతి రూపాయి భావితరాల కోసమేనని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే 8వ తరగతి విద్యార్థులకు వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్ పంపిణీ చేపట్టింది. పేదింటి పిల్లలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తా చాటాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం మేరకు 620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ గల 4,34,185 ట్యాబుల్ని 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి సీఎం జగన్ ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమేనని అన్నారు. విద్యార్థులకు మంచి చేస్తుంటే విషప్రచారం చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు చెడు చేస్తున్నామంటూ తప్పుడు రాతలు రాశారని, పేద విద్యార్థులపై విషం కక్కొద్దని చెప్పారు. దిగజారుడు రాతలు రాయొద్దని సూచించారు. పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదవద్దా, పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు అంతరించిపోతుందట అని వ్యాఖ్యానించారు. పేదలకు మంచి చేస్తుంటే మీకెందుకు ఈ కడుపు మంట అని, పేదల పిల్లలకు మంచి చేస్తుంటే కొందరు ఏడుస్తున్నారని పేర్కొన్నారు. ఇటువంటి దిక్కుమాలిన రాజకీయాలతో యుద్ధం చేస్తున్నామంటూ సీఎం జగన్ ధ్వజమెత్తారు. ఈ ట్యాబుల విషయానికొస్తే ఈ ట్యాబులో సెక్యూర్డ్ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ అనే సాఫ్ట్వేర్ కూడా పెట్టడం జరిగింది. ఈ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, దీనివల్ల పిల్లలు పాఠాలు లెర్నింగ్కి సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలుగుతారు. పిల్లలు ఏం చూశారు, ఏం చదివారు అన్నది తల్లిదండ్రులకు, టీచర్లకు ఈ సాఫ్ట్వేర్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకు ఎవరికి కూడా ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు, ఎలాంటి భయాలు అవసరం లేదు. ఈ ట్యాబులన్నీ కూడా పిల్లలకు వాళ్ళ చదువుల్లో మంచి చేసే ఒక గొప్ప ఇంధనంగా వాళ్లకు తోడుగా ఉంటుంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఒక్కొక్కరి పిల్లాడి చేతిలో పెడతా ఉన్న ఈ ట్యాబు, దీని మార్కెట్ విలువ నెట్లోకి వెళ్ళి చూస్తే ఈ ఫీచర్స్ అన్ని పెట్టి దీని మార్కెట్ విలువ 17,500 రూపాయలు. ఈ 17,500 రూపాయలకు తోడు బైజూస్ కంటెంట్, ఇది ఎవరైనా శ్రీమంతుల పిల్లలు వెళ్ళి ఈ బైజూస్ కంటెంట్ను కొనుగోలు చేసి డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే 15,000 రూపాయలు కడితే తప్పనిచ్చి డౌన్లోడ్ కూడా చేసుకోలేని పరిస్థితి. అలాంటి 15,000 రూపాయలు విలువ చేసే ఈ కంటెంట్ను కూడా ఉచితంగా ఈ ట్యాబుల్లోకి డౌన్లోడ్ చేసి ఈ కంటెంట్తో సహా ట్యాబులు ఇస్తా ఉన్నాం. ఈరోజు ఈ 8వ తరగతి పిల్లాడు తన చేతిలో పెట్టుకున్న ఈ ట్యాబు విలువ ఈ కంటెంట్ విలువతో కూడా కలిపితే అక్షరాల 33,000 రూపాయలు విలువ చేసే సామాన్లు ఈరోజు పిల్లల చేతిలో పెడతా ఉన్నాం. ఈ పిల్లలందరినీ కూడా ఇంత ఖర్చు చేసి ఈ పిల్లల చేతుల్లో ఇవన్నీ కూడా ఎందుకు పెడతా ఉన్నాము అనంటే, కారణం నా పిల్లలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలబడాలి అని చెప్పి తలంపుతో వాళ్ళ మేనమామగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. విజయవాడ గుణదల మేరీమాత చర్చి సెమీ క్రిస్టమస్ వేడుకల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. జైలు నుంచి వచ్చాక పలు పుణ్యక్షేత్రాల సందర్శనల్లో భాగంగా గుణదల మేరీమాత చర్చిను దర్శించుకున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరితో కలిసి గుణదల మేరీమాతను దర్శించుకున్నారు. మరియమాత ఆలయంలో చంద్రబాబు దంపతులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అనంతరం సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు భువనేశ్వరి పాల్గొన్నారు. మేరీమాత ఆలయానికి వచ్చిన చంద్రబాబుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, వర్ల రామయ్య, జవహర్, దేవినేని ఉమ, బోండా ఉమ, అశోక్ బాబు, కొల్లు రవీంద్ర, నాగుల్ మీరా స్వాగతం పలికారు. జైలు నుంచి వచ్చాక పలు పుణ్యక్షేత్రాలను చంద్రబాబు సందర్శిస్తున్నారు. గుణదల మేరీమాత ఆలయం నుంచి చంద్రబాబు దంపతులు ఉండవల్లి తమ ఇంటికి బయలుదేరి వెళ్లారు. మేరీమాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేశారు. సామాజిక న్యాయం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్దేనని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి పేదల జీవితాల్లో వెలుగు తెచ్చిన నాయకుడు జగన్ అని పేర్కొన్నారు. తండ్రిని మించిన తనయుడిగా జగన్ పాలన అందిస్తున్నారని, పూర్తి పారదర్శకంగా సంక్షేమం పథకాలు అందిస్తున్నారని కొనియాడారు. అవినీతికి తావు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని సజ్జల పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి మేరుగా నాగార్జున, ఎమ్మెల్సీలు లేల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అందరూ కలిసి కేక్ కట్ చేశారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి మేరుగా నాగార్జున మాట్లాడుతూ తండ్రిని మించిన తనయుడిగా జగన్ పేరు తెచ్చుకున్నారని అన్నారు. పేదల చేయి పట్టుకుని నడిపిస్తున్నారని, ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆసుపత్రులు ఇలా అన్ని అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. అన్నీ కళ్ల ముందే కనిపిస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారని, జగన్ పాలనలో పారదర్శకంగా జరుగుతోందని అన్నారు. వచ్చే ఎన్నికల కోసం మారీచ శక్తులు మళ్లీ ఏకమయ్యాయని, గతంలో మోసం తప్ప ప్రజలకు ఇంకేమీ చేయలేదని అన్నారు. ప్రజల కష్టాలు కన్నీళ్లు చూశానని లోకేష్ అంటున్నారని, మరి మంత్రిగా చేసినప్పుడు అవి కనపడలేదా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న టీడీపీని ప్రజలు ఈడ్చికొట్టారని, అయినా సరే ప్రజలను నమ్మించేందుకు మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. మనం లెక్కలు తీసి చూస్తుంటే మీరు చాలామంది మన కార్యకర్తలు అయితే పార్టిసిపేట్ చేస్తుంటారు. నాయకులు, కార్యకర్తలు ప్రతి సచివాలయం దగ్గర ఒకటి డిస్ప్లే బోర్డు పెడుతున్నాం. సచివాలయ పరిధిలో ఈ 4.5 ఏళ్లలో 25 నుంచి 30 కోట్లు, అంటే ఒక 2000 జనాభా, 2500 ఉండే జనాభాకు 25 నుంచి 30 కోట్లు ప్రభుత్వం నుంచి పనుల రూపంలోనో, లేక డీబీటీ రూపంలోనో, లేక ఇంకొక దానికో క్యాష్ వెళ్ళింది అక్కడికి. అది సర్క్యులేట్ అవుతుంది. మళ్ళీ దాంతో అందరూ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఎవరు వ్యాపకాలు పెరిగాయి. దానికి అవసరమైన మీరు నిలబడతారు కాళ్ళ మీద అంటే ఇచ్చి ప్రతి పైసాకు ఇంకొక పైసా, ఒక రూపాయికి ఇంకో రూపాయి బ్యాంకు నుంచి ఇప్పించి వ్యాపారాల్లోనూ ఇంకో దాంట్లోనూ స్థిరపడే రకంగా వ్యవసాయం చేసుకుంటే వ్యవసాయం అన్నిటికీ ప్రభుత్వం ఎక్కడ సపోర్ట్ ఉండాలనో అక్కడ ఉంటుంది, ఎక్కడ ఉండకూడదో అక్కడ నుంచి పూర్తి దూరం జరిగారు. ఏ రాజకీయ నాయకుడైనా విచక్షణ అధికారం కోరుకుంటాడు, నా చేతిలో పవర్ ఉండాలని. ఆ అధికారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వదిలేశారు కిందికి. అందుకే మన నాయకులు ఎక్కడ పూర్వంలాగా జన్మభూమి కమిటీలతో పెడుతూనో ఇంకొక దీంతోనో మేము డిసైడ్ చేస్తాం మీ తలరాత అనే రోజు ఈరోజు లేదు. ఈ పని చేయడానికి ఎంత ధీమా కావాలా? తన మీద తనకు నమ్మకం ఉండాలా, తనతో నడిచే వాళ్ళ మీద నమ్మకం ఉండాలా, తన పార్టీ మీద నమ్మకం ఉండాలా, ప్రజల మీద నమ్మకం ఉండాలా. అందరికంటే ఆఖరి ఈ జనం ఒక్కసారి దీన్ని ఆస్వాదిస్తే ఈ స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను, ఆ తర్వాత ఖచ్చితంగా వాళ్ళ ఆశీస్సులు ఉంటాయనే నమ్మకము, ధీమా ఉంది. కాబట్టి ఈ 4.5 ఏళ్లలో ఒక వ్యక్తి, సేమ్ సిస్టమ్, సేమ్ బ్యూరోక్రసీ, అదే రాజకీయ వ్యవస్థ. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని, 175కి 175 సీట్లు గెలిచే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళుతున్నారని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. పొత్తులతో, అనేక రాజకీయ కుట్రలతో, దిక్కుమాలిన రాజకీయాలతో ముందుకు వెళ్లాలని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ అనేక ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి రథచక్రాల కింద నలిగిపోవాల్సిందేనని, ఎవరూ జగన్మోహన్ రెడ్డిని తాకలేరని ధ్వజమెత్తారు. పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్ సీతారా సెంటర్ వంగవీటి మోహనరంగ కూడెల్లో కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, మైలవరపు దుర్గారావు ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, మైలవరపు దుర్గారావు పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు కేక్ కట్ చేశారు. అనంతరం దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటిలో పెద్ద కొడుకులా, అన్నయ్య, తమ్ముడులా ప్రతి ఒక్కరి దగ్గర ఉండే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అన్నారు. ఆయన బాగుండాలి, ఆయన వచ్చిన తర్వాతే తమకు మంచి జరిగింది, సంక్షేమాన్ని అందరికీ అందేలా పరిపాలన చేస్తున్నారని, రాష్ట్ర ప్రజలందరూ సీఎం జగన్మోహన్ రెడ్డిని కొనియాడుతున్నారని తెలియజేశారు. అటువంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో తాము పనిచేయటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి రథ చక్రాల కింద నలిగిపోవాల్సిందేనని, ఎవరు జగన్మోహన్ రెడ్డిని తాకలేరని అన్నారు. లోకేష్ ఎర్ర డైరీ పట్టుకున్నా, కళ్ళు ఎర్ర చేసినా ఏ ఒక్కరూ భయపడరని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి నిలబెట్టిన మనిషిపై ఓడిపోయిన లోకేష్ సవాలు విసరడం ఏమిటని ప్రశ్నించారు. కుప్పంలో నిల్చోడానికి కూడా చంద్రబాబు భయపడుతున్నాడని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో 7 సీట్లు వైసీపీ గెలిచి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామన్నారు. వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జగన్నాథ రథచక్రాల కింద నలిగిపోవాల్సింది తప్ప ఎవరైనా కానీ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయలేరని చెప్తున్నాను. నిన్న నారా లోకేష్ ఏదో రెడ్ డైరీ అని చూపెడుతున్నాడు. నువ్వు ఎర్ర డైరీ పట్టుకున్నా, నీ కళ్ళు ఎర్ర చేసినా కూడా ఏ ఒక్కరు కూడా నీకు భయపడే పరిస్థితి లేదు. నువ్వు పనికి మాలినోడని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు నుంచోబెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయినాడివి, నువ్వు సవాళ్ళు ఇస్తావు వింటారు బాబు. నీకు కానీ మీ అన్న పవన్ కళ్యాణ్కి కానీ ఎక్కడైనా ఒక నియోజకవర్గం పేరు చెప్పండి, నేను పలానా చోట మా నియోజకవర్గం నాది, మేము గెలుస్తామని చెప్పండి. అదేవిధంగా ఈరోజు కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు. కుప్పంలో నుంచోడానికి కూడా భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఏదేమైనా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 175కి 175 సీట్లు గెలుచుకుంటాము. ఎన్టీఆర్ జిల్లాలో 7 సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానుకేస్తామని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, మైలవరపు దుర్గారావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమంతో ప్రజలు ఆనందంగా ఉన్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని తెలిపారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు 44వ డివిజన్ వంగవీటి మోహన్నంగ జంక్షన్ వద్ద మన పశ్చిమ నియోజక శాసనసభ్యులైనటువంటి వెల్లంపల్లి శ్రీను గారి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ చేయడం, అలాగే పేదవాళ్ళకి ఫ్రూట్స్ కానివ్వండి, దుప్పట్లు కానివ్వండి పంచడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మహిళ కానివ్వండి, పేదవాడు కానీ ప్రతి ఒక్కళ్ళు సంక్షేమంతోనూ అభివృద్ధితోనూ చాలా సంతోషంగా ఉన్నారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రానున్న 2024లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీను గారి ఏ సమస్య ఉన్నా నేనున్నా అనుకుంటూ ముందుకు వస్తే ఆయన కూడా రేపు రానున్న 24లో కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ. యువగళం పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబు, పవన్ చేసిన విమర్శలపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలనే తిరిగి మళ్లీ అమలు చేస్తామని వారు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రతిపక్షాలు అన్నీ కలిసి వచ్చినా 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది వైసీపీ పార్టీయే అని స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని భారీ కేకును కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. అనంతరం బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ బీఆర్టీఎస్ రోడ్డు నుండి ప్రారంభమై పాయకాపురం మీదుగా కంట్రికి చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని కొనియాడారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 175 స్థానాల్లో వైసీపీ విజయ ఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం లోకేష్ యువగలం సభపై తీవ్ర విమర్శలు చేశారు. నిన్నటి సభ పూర్తిగా అట్టర్ అయిందని విమర్శలు చేశారు. తాము అమలు చేస్తున్న పథకాలనే పేర్లు మార్చి అమలు చేస్తామని పవన్, చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా వచ్చే ఎన్నికల్లో విజయం వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. మీటింగు పవన్ కళ్యాణ్ కానీ, బాలకృష్ణ కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఈ నలుగురు యొక్క మీటింగ్ అట్టర్ ఫెయిల్యూర్ అనమాట. అట్టర్ ఫెయిల్యూర్ అని ఎందుకంటున్నామంటే ఒక పాలసీ లేదు, సిద్ధాంతం లేదు, మేనిఫెస్టో లేదు. మావి కాపీ కొట్టి మేము అంతకన్నా ఎక్కువిస్తాం, మాకు ఓటు వేయండి అని అంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకని చేయలేకపోయారో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు అధికారంలో ఉండటం మూలంగా 14 నుంచి 19 వరకు మీరు ఉండటం మూలంగా పేదవారికి, మధ్యతరగతి వర్గాల వారికి, రైతులకి, మహిళలకి 2 లక్షల కోట్లు నష్టం జరిగింది. వారందరూ కూడా నష్టపోయారు.
మళ్ళీ తిరిగి మిమ్మల్ని అధికారంలోకి ఎన్నుకుంటే మా కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పేటటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడ ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. టార్గెట్ 175, 175కి 175 గెలవాలి అని చెప్పిన ఒక లక్ష్యంతో. ఎందుకంటే 175 సీట్లకి 151 సీట్లు గత ఎన్నికల్లో గెలిచాము. బ్రహ్మాండమైనటువంటి పరిపాలన 4.5 సంవత్సరాలుగా జరిగింది. కాబట్టి లక్ష్యం 175కి 175. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలి. పేద ప్రజలకి, మధ్యతరగతి వర్గాల వారికి, రైతులకి, మహిళలకి, విద్యార్థులకి అందరికీ ఆయన అండగా ఉంటారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ముందుతో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలకాలని చెప్పని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి 2019 నుంచి ఇప్పటి వరకు కూడా సంక్షేమాన్ని ఒకవైపు, అభివృద్ధిని ఒకవైపు ముందుకు తీసుకెళ్తూ అందరికీ కూడా, పేదలందరికీ కూడా మంచిగా ఉండాలని చెప్పని కరోనా 2 సంవత్సరాలు ఇబ్బంది పడినప్పటికీ కూడా పిల్లలకి చేతి నుంచి పెద్దలకి పెన్షన్ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలు చేపట్టారు. గతంలో 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఎప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఏదైనా ఒకటి చేయగలిగాడా? ఇప్పుడు చెప్తున్నారు పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, మేము అధికారంలోకి వస్తే అమ్మ వందనం అని చెప్పంట. అమ్మ ఒడి ఆల్రెడీ ఇస్తున్నాను రా బాబు, మళ్ళీ మీరు అమ్మ వందనం అంటే ఏంటి? అదే పేర్లు మార్చితే ఎవరు మీకు అవకాశం ఇస్తారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధిలో, సంక్షేమంలో ముందుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పుట్టినరోజు సందర్భంగా, రానున్న ఎన్నికల సందర్భంగా 175 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు 175 గెలుస్తారని చెప్పని అమ్మవారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలన అందిస్తారని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలు గెలిచి మళ్లీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటామని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. అన్ని పార్టీలు కలిసి గుంపుగా వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం సింహంలాగా సింగిల్గా పోటీ చేస్తారని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను తూర్పు నియోజకవర్గం 17వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి భారీ కేక్ కట్ చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు దేవినేని అవినాష్ తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లు మాదిరిగా అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అవినాష్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలు వైసీపీ గెలవడం ఖాయం. టీడీపీ నేతల మైండ్ బ్లాంక్ అవడం ఖాయమని అన్నారు. యువగలం 400 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్ర అని చెప్పి చేతకాక మధ్యలో ముగించేశారని ఎద్దేవా చేశారు. జగన్ను తిట్టడానికి తప్ప వాళ్ల హయాంలో ఏం చేశామో చెప్పుకోలేని పరిస్థితుల్లో టీడీపీ ఉందన్నారు. ఓటమి భయంతో ఎల్లో మీడియా, పెయిడ్ మీడియా, వాట్సాప్ మీడియాల్లో మాపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఎవరెంత ప్రచారం చేసినా తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయం. తూర్పు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎవరు పోటీ చేసినా జగన్ బొమ్మ ముందు వాళ్లు నిలబడలేరు అని పేర్కొన్నారు. మరో 30 సంవత్సరాలు జగన్ సీఎంగా ఉండటం ఖాయం. టీడీపీని ప్రజలు పాతాళంలో కలపడం ఖాయమని జోషన్ చెప్పారు. కరోనా కష్టకాలం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మరీ ముఖ్యంగా విజయవాడ నగరంలో 3 నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసిన గొప్ప నాయకుడు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఈ రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఏ ముఖ్యమంత్రి గారు రాని ఆలోచనలు ఈరోజు సంక్షేమ కార్యక్రమాల్లో, ఏ ముఖ్యమంత్రి గారు చేయని పనులు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటూ ముందుకెళ్తూ ఈరోజు ఇదే రాణి గారితో ప్రాంతంలో ఏదైతే రిటైనింగ్ వాల్ ఉందో అనేక మంది ముఖ్యమంత్రులు హామీలు ఇచ్చి మోసం చేసి ప్రజానికానికి అబద్ధాలు చెప్పి ఇక్కడ గతంలో పనిచేసిన శాసనసభ్యులు కానివ్వండి చేస్తానని చెప్పని మోసం చేస్తే ఈరోజు ఒక దమ్మున్న ముఖ్యమంత్రిగా పాదయాత్ర సమయంలో ప్రజానికం ఒక కష్టాలు తెలుసుకుని ఏ విధంగా అయితే వరదలు వచ్చినా, వానలు వచ్చినా ఈ ప్రాంతంలో నివసిస్తున్న వేల మంది కుటుంబాలు ఇబ్బందులు తెలుసుకుని అసెంబ్లీ సాక్షిగా నేను రిటైనింగ్ వాల్ కడతానని చెప్పని కట్టి తీరిన దమ్మున్న ముఖ్యమంత్రి అని ఉన్నారంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్.
అంగన్వాడీల సమస్యల విషయంలో ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించలేని పక్షంలో అంగన్వాడీలు కొనసాగించే ఉద్యమానికి 26 తర్వాత ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. అక్కా చెల్లెమ్మ సంక్షేమం అని చెబుతున్న సీఎం ఆచరణలో తీవ్ర అన్యాయం చేస్తున్నారని వివిధ పార్టీల నేతలు మండిపడ్డారు. గ్రాట్యుటీ, వేతన పెంపు గురించి నోరెత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 లక్షల కుటుంబాల్లో పిల్లలకు తల్లులుగా మారిన అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. నగరంలోని బాలోచౌ భవన్లో సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో 10 వామపక్ష పార్టీల సమావేశం సిపిఐ ఎంఎల్ రాష్ట్ర నాయకులు జాస్తి కిషోర్ బాబు అధ్యక్షతన జరిగింది. దీనికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, కార్యదర్శి వర్గ సభ్యులు జి ఓబులేషు, 2 న్యూ డెమోక్రసీ పార్టీల నుండి పి ప్రసాద్, కె పోలారి, రామకృష్ణ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు హరినాథ్, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు పివి సుందరరామరాజు, ఆర్ఎస్పీ నాయకులు రవికాంత్ హాజరయ్యారు. అంగన్వాడీల సమ్మె జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మెకు దిగుతామని నెల రోజుల క్రితమే వారు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చారని తెలిపారు. అప్పటి నుండి పట్టించుకోకుండా చివర్లో చర్చల పేరుతో కాలయాపనకు ప్రయత్నించిందని, అందులో చిన్న చిన్న అంశాలపై సానుకూలంగా స్పందించినా వాటికి జీవో ఇవ్వడంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు. ప్రభుత్వ సిబ్బంది మధ్య గొడవ పెట్టే విధంగా వ్యవహరిస్తూ ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తోందని పేర్కొన్నారు. అంగన్వాడీల విషయంలో ప్రభుత్వ విధానం ఏమిటో తెలపాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలు కూడా 25 నుండి సమ్మెను ఉధృతరం చేస్తామంటున్నారని, ఈలోపే సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈరోజు సాయంత్రం మంత్రివర్గ ఉపసంఘం వాళ్ళ తరఫున ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందని కూడా ఏదో మేము విన్నాం వార్త. ఇప్పటికైనా సరే విజ్ఞతతోటి అంగన్వాడీ వర్కర్ చాలా సమయంతో చాలా ఓపికగా ప్రభుత్వానికి చాలా అవకాశాలు ఇచ్చారు. ఈ అవకాశాలను ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఈరోజు విధుల్లోకి వచ్చిన తర్వాత కూడా చాలా శాంతియుతంగా వాళ్ళు చేస్తున్నారు. 25 లోపల తేల్చకపోతే మేము ఉధృతం చేస్తామని ఇప్పుడు వాళ్ళకి మీకు ముందుగా కూడా ఈ 4 రోజులు సమయం వాళ్ళు మీకు 25 లోపల పరిష్కరించమని వాళ్ళు సమయం ఇచ్చారు. కాబట్టి 25 లోపలే 4 రోజుల సమయాన్నన్నా కనీసం దింపుడుగా ఆశంతోనే మీరు ఉపయోగించుకొని దీన్ని సమస్య పరిష్కరించండి, వాళ్ళని చర్చలకు పిలిచి పరిష్కరించండి. ఆ తర్వాత జరిగే పరిణామాలు అట్లయింది ఇట్లయిందని మీరు వాళ్ళని నిందించినందువల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఈరోజు ఈ సమ్మె రావటానికి, సమ్మె వాళ్ళందరూ వీధుల్లో పట్టడానికి, తల్లి బిడ్డలు అగసాట్లు పాడటానికి అన్నిటికి కూడా కారణం ప్రభుత్వమే. ప్రభుత్వం నిర్లక్ష్యం కావాలని సమ్మెకు పురుకొల్పింది ప్రభుత్వం. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ సమ్మెకి అంగన్వాడీ సెంటర్లను ఓపెన్ చేయడానికి కొన్ని సందర్భాల్లో వాలంటీర్లకు, అంగన్వాడీ ఉద్యోగస్తులకు తగాదా పెట్టడానికి కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగమే ఇవాళ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు ఇప్పుడే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన వాలంటీర్లకు 750 రూపాయలు జీతం పెంచుతూ ఉన్నామని. పెంచాల్సిందే, మేము దానికేం కాదనం. కానీ ఇవాళ పెంచమని ఎవరైతే కోరుతూ ఉన్నారో ఈ అంగన్వాడీ వర్కర్లందరూ కూడా రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ఉంటే వారి గురించి మీరు పట్టించుకోవడంలే. పైగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అది మీరు అమలు చేయలే. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనే క్లియర్గా చెప్పాడు తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తామని. మరి తెలంగాణ ప్రభుత్వం ఎంత ఇస్తుందో ఆ రకంగా ఇక్కడ ఇవ్వడంలే. దానికంటే మీరు తక్కువ ఇస్తారు. విజయవాడ కేంద్రీయ విద్యాలయం 1లో స్పోర్ట్స్ మీట్ ఉత్సాహంగా జరిగింది. 3 విభాగాల్లో జరిగిన వివిధ పోటీలలో విద్యార్థులు ఉల్లాసంగా పాల్గొని ప్రతిభను చాటారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథులు బహుమతులు అందజేశారు. విజయవాడ 1 కేంద్ర విద్యాలయంలో 31వ స్పోర్ట్స్ మీట్ ఉత్సాహభరితంగా జరిగింది. పాఠశాల తాత్కాలిక చైర్మన్, రైల్వే సీనియర్ డిపిఓ మురళీధర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించారు. ప్రైమరీ, జూనియర్, సబ్ జూనియర్ ఇలా 3 విభాగాల్లో వివిధ క్రీడా పోటీలు జరగగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మురళీధర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడల్లో పాల్గొనడం వలన మానసిక ఉల్లాసం వస్తుందని, తద్వారా విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గుతుందన్నారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ ఆదిశేష వర్మ మరియు ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సో అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్, వీళ్ళు పిల్లలు నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చేశారు. 1700 మంది పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్, టీచర్స్ అందరూ పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఈరోజు స్టార్ట్ అవుతుంది.
సాయంత్రం కల్లా అన్ని ఈవెంట్స్ చేస్తున్నాం. సో నెంబర్ ఆఫ్ ప్రైజెస్ పిల్లలకి కావాల్సిన ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాం. సో ఈ సందర్భంగా అందరూ ఈ ఈవెంట్ చేయడం వల్ల అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో కేంద్రీయ విద్యాలయ పిల్లలకిను పేరెంట్స్కి చాలా సంతోషదాయకమైన దినం ఈరోజు. ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇక ముందు కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా మా యొక్క కేంద్రీయ విద్యాలయ టీమ్ అండ్ ఆఫీస్ టీచర్స్కి. సో ప్రిన్సిపల్ శర్మ గారు కానీ వారి టీమ్ ఆఫ్ టీచర్స్ కానీ బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తారని చెప్పి నేను. పిళ్ళ మహేశ్వరి ఆధ్వర్యంలో వన్ టౌన్ చేపల మార్కెట్ వద్ద గల బూరాడవారి వీధి నందు మెగా సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత క్రీస్తు విశ్వాసులు భక్తి గీతాలు పాడగా దైవజనులు వాక్యాన్ని బోధించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పిళ్ళ శ్రీకాంత్ గత 8 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని మల్లెపు విజయలక్ష్మి కొనియాడారు. పిళ్ళ మహేశ్వరి ఆధ్వర్యంలో విజయవాడ వన్ టౌన్ చేపల మార్కెట్ వద్ద గల బోరాడవారి వీధి నందు మెగా సెమీ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో జనసేన మహిళా నాయకులు పోతిన విజయలక్ష్మి, మల్లెపు విజయలక్ష్మి, తిరుపతి అనూష, పలువురు దైవజనులు పాల్గొన్నారు. తొలుత క్రీస్తు విశ్వాసులు భక్తి గీతాలు పాడారు. అనంతరం దైవజనులు వాక్యాన్ని బోధించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పలువురికి సన్మానాలు చేశారు. అనంతరం జనసేన మహిళా నాయకులు మల్లెపు విజయలక్ష్మి మాట్లాడుతూ పిళ్ళ శ్రీకాంత్ గత 8 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారని చెప్పారు. సేవా కార్యక్రమాలు నిర్వహించి జనసేన నేతలను ముఖ్య అతిథులుగా నిర్వహించడం ముదావహమని అన్నారు. ప్రభు ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మంచి ప్రభుత్వం రావాలని ఆమె ఆకాంక్షించారు. కుటుంబానికి ఎప్పుడూ ఉండాలి. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలా వేలాది మందికి అన్నదానం కానీ అన్ని కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమంలో జనసేన పార్టీ నుంచి అందరూ కూడా పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది మాకు. అలాగే ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మమ్మల్ని పాలు పంచుకునే అవకాశం శ్రీకాంత్ గారు కలగజేస్తున్నారు అని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఎప్పుడు కూడా మంచి వాళ్ళకి ఎప్పుడు అండగా నిలబడతారు ప్రభు. అలాగే ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కూడా మంచి వాళ్ళు వెనకే ఉంటారని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది. అనంతరం నిర్వాహకులు పిళ్ళ శ్రీకాంత్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2500 మందికి అన్నదానంతో పాటు 1700 మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. పశ్చిమ నియోజక ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా అమ్మగారు పిళ్ళ మల్లేశ్వరి గారు దేవుణ్ణి నమ్ముకున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మా అమ్మగారు తోచిన సాయంతో పాటు ఇది 8వ సంవత్సరం క్రిస్మస్ వేడుకలు చేస్తూ ఉంటాం. దీంతోపాటు ఒక 2000 మందికి అన్నదానం, దాంతోపాటు ఒక 1500 మంది చీరలు మా అమ్మగారు పంపిణీ చేస్తారు. ఈ క్రిస్మస్ వేడుకలకి నాతో పాటు నా స్నేహితులు, నా డివిజన్ కమిటీ నెంబర్లు మా పోతిన వెంకట మహేష్ గారు అందరూ నాతో పాటు సపోర్ట్గా ఉండి ఎంతో సహకరిస్తారు. దీనికి చాలా సంతోషంగా ఆశిస్తున్నాను. ఆశా వర్కర్లకు కనీస వేతనంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ ఇవ్వాలని మహిళా సమైక్య రాష్ట్ర కార్యదర్శి దుర్గా భవానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే వీరి పట్ల ప్రభుత్వం కనికరం చూపకుండా వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆమె హెచ్చరించారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ దాసరి భవన్ నందు ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి దుర్గా భవానీ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద ఆంధ్రప్రదేశ్లో దాదాపు 50,000 మంది ఆశా వర్కర్స్గా పనిచేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం వేతనాలు పెంచడంలో చిత్తశుద్ధి చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పెంచాలని ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా వీరికి అమలు కావడం లేదన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ వంటివి లేవని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే వీరి పట్ల ప్రభుత్వం కనికరం చూపకుండా వెట్టి చాకిరీ చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ పని చేయించుకుంటా ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ నిర్లక్ష్యం చేస్తా వాళ్ళకి పెంచాల్సిన జీతాలు పెంచకుండా, ఇవ్వాల్సిన గ్రాట్యుటీలు ఇవ్వకుండా, రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ ఇవ్వకుండా వీళ్ళు అడుగడుగున్న వాళ్ళని కేవలం
ప్రభుత్వ పథకాలకి ప్రచారకులుగా వాడుకునే పరిస్థితి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనిపిస్తుంది. ఒక విషయం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా పాండమిక్ సిచ్యుయేషన్ కరోనా టైంలో కూడా కరోనా వారియర్స్గా వీళ్ళు పనిచేశారు. ఆ కృతజ్ఞత మీకు లేదా? వాళ్ళు చేశారు కాబట్టి ఇవాళ వాళ్ళకి గ్లోబల్ అవార్డు వచ్చింది. ఆ అవార్డు మీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వచ్చింది. అది వాళ్ళు చేసిన సర్వీస్ని గుర్తించుకోకుండా, ప్రజారోగ్యాన్ని కాపాడిన వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా, వాళ్ళ జీతభత్యాల విషయంలో శ్రద్ధ వహించకుండా, వాళ్ళు ఉద్యమం చేసుకుంటారులే మాకేంటన్నట్టు నిమ్మక నీరెత్తుని వ్యవహరించడానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వాళ్ళు అంగన్వాడీ వర్కర్స్ 1,08,000 మంది ఎలా అయితే రోడ్డు మీదకి వచ్చారో, రాష్ట్రంలో ఉన్న ఆశా వర్కర్స్ కూడా రోడ్డు మీదకి వచ్చి ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఆశా వర్కర్లకు 15,000 జీతం ఇస్తామని చెప్పిన జగన్ మాట తప్పారని విమర్శించారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవంతం అయిందంటే అందుకు ఆశా వర్కర్లే కారణమని పేర్కొన్నారు. కనీస వేతనాలు అమలు చేయాలా, వాళ్ళకు పిఎఫ్ ఈఎస్ఐ ఇవ్వాలా, గ్రాట్యుటీ ఇవ్వాలా, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలా, రిటైర్మెంట్ ఏజ్ పెంచాలా అని చెప్పేసి రాష్ట్ర సదస్సులో డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో ఇవన్నీ సమస్యలు మీరు ఆలోచన చేసి పరిష్కరించకపోతే రాబోయే ఎలక్షన్ టైంలో కూడా దాదాపు 55,000 ఉన్నారు. వీళ్ళు కూడా మీకు తగిన గుణపాఠం చెప్తారు. ఈరోజు అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు, ఐకేపీ ఆన్మేటర్సు, లేకుంటే ఆర్పీలు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఈ మహిళల చేత విట్టి చాకరీ చేయించుకొని తక్కువ వేతనాలతో ఎక్కువ పని చేయించుకోవడం ప్రభుత్వానికి తగదు అని హెచ్చరిస్తున్నాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా వైసీపీ కార్పొరేటర్ శర్వాణిమూర్తి ఆధ్వర్యంలో భారీ కేక్ను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని కేక్ కట్ చేసి కార్పొరేటర్కు తినిపించారు. అనంతరం ఉపాధి నిమిత్తం 3 టిఫిన్ బండ్లు పంపిణీ చేశారు. సీఎం జగన్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడం ముదావహమన్నారు. 2024లో మరోసారి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా జై హింద్ పార్టీ ఆధ్వర్యంలో యునైటెడ్ ఫ్రంట్ ఆవిర్భావ సభ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా జై హింద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ తమ ఏకైక అజెండా ప్రత్యేక హోదా అని అన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయకుండా ఆనాటి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. కర్కశంగా రాష్ట్ర విభజన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత వచ్చిన బీజేపీ కూడా రాష్ట్రానికి విభజన హామీలు కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అడిగే స్థితిలో రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఉన్నాయని మండిపడ్డారు. పాలించు అనేది ఆనాటి దమన నీతి, స్వాతంత్ర్యానికి పూర్వం ఉన్నటువంటి దమన నీతి. ఆ నీతిని కాంగ్రెస్ వారు వారసత్వంగా పాటిస్తూ ఉన్నారు. ఏమంత వచ్చిందా? ఇందిరాగాంధీ విభజించలేదే రాష్ట్రాన్ని. విభజించలేనటువంటి రాష్ట్రాన్ని కోడలు విభజించవలసినటువంటి ప్రత్యేక పరిస్థితులు ఏమి దాపురించాయని నేను అడుగుతున్నాను. నీకు కాలం మూడింది, శనికాలం దాపురించి రాష్ట్రాన్ని విభజించావు. ఒక ఉమ్మడి కుటుంబం విడిపోతుంటేనే ఎంతగానో బాధపడతాం మనం. 1956 సంవత్సరం నుంచి సుమారు అర్ధ శతాబ్దికి పైగా కలిసి అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మనల్ని భారతదేశంలోనే 2వ పెద్ద భాషగా పరిగణించబడుతున్నటువంటి తెలుగు మాట్లాడేటువంటి తెలుగు మాతృభాషగా కలిగినటువంటి 12 కోట్ల మంది ప్రజలను ఒకరి నుంచి ఒకరికి వేరు చేసేవే, వేగు బంధాన్ని తెంచేసేవే. ఫలితం వెరసి 2 రాష్ట్రాల్లో ఏ 2 రాష్ట్రాల్లో నువ్వు అధికారానికి రావాలని కోరుకున్నావో ఆ 2 రాష్ట్రాల ప్రజలు కూడా నీకు బుద్ధి చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.